హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు, వాస్తు పిరమిడ్స్ ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో లయన్స్ గేట్ పోర్టల్ మనకి ఆగస్ట్ 8న ఓపెన్ అవుతుంది. సో ఆ రోజు మీరు తప్పకుండా మనీ మేనిఫెస్టేషన్ అనేది చేయండి. అండ్ ఆ రోజు వేసుకోవాల్సిన క్రిస్టల్స్ ఏవైతే ఉంటాయో ఒకవేళ అవి మీకు కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు క్రిస్టల్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ మనీ మేనిఫెస్టేషన్ మాత్రం మర్చిపోకండి ఆ రోజు చేయడం, ఆగస్ట్ 8th. ఓకే, సో చూద్దాం ఇక్కడ మీ పర్సన్ అండ్ మీరు అసలు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు. బట్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ, ఫస్ట్ కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అయితే రీచ్ అవుతున్నాయి. మేబీ అవి మీకు సంబంధించినవి అయి ఉండొచ్చు, లేదా మీ పర్సన్కి సంబంధించినవి అయి ఉండొచ్చు. ఇన్నర్ చైల్డ్. ఓకే, వేకప్ యువర్ ఇన్నర్ చైల్డ్. టెంప్టేషన్స్, మీకు ఏవైతే టెంప్టేషన్స్ ఉన్నాయో ఈ టెంప్టేషన్స్ వల్లనే మీకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, ఈ టెంప్టేషన్స్ అనేవి మీరు వీటికి దూరంగా ఉండడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ రాబోయే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ టెంప్టేషన్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అన్నమాట మీకు. ఓకే, మ్యాజికల్ గేట్వే ఓపెన్ అయింది, డోర్ ఓపెన్ అవుతుంది మీకు. డోర్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది ఓపెన్ అవుతుంది. న్యూ ఆపర్చునిటీస్, న్యూ రిలేషన్స్, సెలబ్రేషన్స్. ఓకే, సో ఫర్ సమ్ ఆఫ్ యూ రీయూనియన్స్ ఇవన్నీ జరగబోతున్నాయి త్వరలో. అండ్ మీ లైఫ్ ఎనర్జీ అనేది మీది జనరేట్ అవుతుంది త్వరలో. ఓకే, సో మీరు మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా త్వరలోనే సొల్యూషన్స్ అనేవి కూడా మీరే వెతుక్కుంటారు. అంటే అవి ఆటోమేటిక్గా మీకు తెలుస్తూ ఉంటాయి, ఎవరి ద్వారానో తెలుస్తూ ఉంటాయి, లేకపోతే మీరు వాటిని ఫైట్ చేసి మరీ సాల్వ్ చేసుకుంటారు. సో అలాంటివి జరగబోతున్నాయి మీ లైఫ్లో. ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అనేవి జరగబోతున్నాయి. అబండెన్స్ అనేది రాబోతుంది మీకు. ఓకే, సో ఈ అబండెన్స్ అంటే రిగార్డింగ్ హెల్త్ అండ్ వెల్త్. ఎక్కువ ఇక్కడ మెయిన్లీ వెల్త్ అనేది కనిపిస్తుంది. సడన్లీ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. లేదు అనుకుంటే మీరు చేసే బిజినెస్ ఆర్ జాబ్ ఏదైతే ఉందో దాని ద్వారా మీకు వెల్త్ అనేది రాబోతుంది. అండ్ మీరు చేయబోయే మేనిఫెస్టేషన్ ఆన్ ఆగస్ట్ 8th అది కూడా మీకు సక్సెస్ అవుతుంది తప్పకుండా. ఎందుకంటే అదొక ప్యూర్ ఇంటెన్షన్. వెల్త్ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నారంటే అదొక ప్యూర్ ఇంటెన్షన్ కాబట్టి అది తప్పకుండా మీకు సక్సెస్ అవుతుంది. ఆ మేనిఫెస్టేషన్ అసలు ఎలా చేయాలి అంటే, ఒక పీస్ ఆఫ్ పేపర్ పైన ఇలా ఈ సైజ్ పేపర్ పైన మీరు మీ విషెస్ అన్ని రాసుకోండి. రెడ్ పెన్తో, వైట్ పేపర్ పైన రెడ్ పెన్తో రాసుకోండి. ఈ పేపర్ పైన క్యాండిల్, ఒక పింక్ కలర్ క్యాండిల్ పెట్టి వెలిగించి ఒక 10 to 15 minutes మీరు మేనిఫెస్ట్ చేయండి. అలా చేసిన తర్వాత ఆ పేపర్ ఏదైతే ఉందో అది ఆ క్యాండిల్లోనే కాల్ చేసి ఆ యాషెస్ని యూనివర్స్లోకి వదిలేసేయండి, బ్లో చేసేయండి. అంతే, సింపుల్ మేనిఫెస్టేషన్. ఆ 8th నుంచి 10 days వరకు కూడా చేసుకోవచ్చు, లేదా ఓన్లీ 8th చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం మీ పర్సన్ ఎనర్జీస్. ఓకే, ఒక జెన్యూన్ ఇంటెన్షన్తో ఈ పర్సన్ మీ సెకండ్ ఛాన్స్ అనేది అడగబోతున్నారు. బట్ ఈ సెకండ్ ఛాన్స్ అనేది మీరు ఇస్తారా ఇవ్వరా అనేది అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ స్టిల్ ఇదొక చీటింగ్
ఆర్ డిసీట్ఫుల్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే సి బాటమ్ ఆఫ్ ద డెక్ 5 of swords. ఓకే, సో ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఈ పర్సన్ లైఫ్లో అంటే, ఇంకెవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్ అనేవి సడన్లీ క్రియేట్ అయ్యాయి. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గర నుంచి మీ రిలేషన్షిప్ వదులుకోవడం ఇష్టం లేక అవన్నీ హైడ్ చేస్తున్నారు. ఈ పర్సన్ థర్డ్ పార్టీస్తో కనెక్ట్ అయి ఉన్నారు, కానీ మీకు తెలియనివ్వట్లేదు అవేమి. బట్ మీ మీద చాలా ఎఫెక్షన్ ఉన్నట్టు అలా మాట్లాడుతున్నారు. ఎఫెక్షన్ అండ్ ఇది ఉంది, కానీ అసలు విషయాలు మాట్లాడరు. అంటే మీరు ఎప్పుడైనా మీకు తెలుసుకోవాలనిపించి థర్డ్ పార్టీస్ కోసం మీరు అడిగినా మీ పర్సన్ పట్టించుకోరు, లేదా రిప్లై ఇవ్వరు, అవన్నీ కూడా దాచిపెడుతూ ఉంటారు. ఈ పర్సన్కి కావాల్సింది ఏంటంటే తను ఏదనుకుంటే అది జరిగిపోవాలి, కానీ మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీ విషెస్ ఏంటి అవేం అవసరం లేదు ఈ పర్సన్కి. సో అలా ఈ రిలేషన్షిప్ అనేది సెపరేషన్లో ఉంది ప్రజెంట్ అయితే, నో కమ్యూనికేషన్. బట్ ఈ పర్సన్ విదిన్ నెక్స్ట్ 2 days మీకు మెసేజ్ చేస్తారు. సడన్లీ ఒక రొమాంటిక్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ పర్సన్ డైలీ మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుని పడుకునేటప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుని పడుకోవడం, అండ్ సడన్లీ లేచి మళ్ళీ మీ పిక్స్ చూడటం, మీ మెసేజ్ చదువుకోవడం, ఇలాంటివి జరుగుతుంది. సో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీతో మాట్లాడాలి అండ్ మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేయాలి. అది ఈ పర్సన్ టాస్క్ ఏంటంటే అదనమాట. కానీ ఇక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వట్లేదు. అది ప్రాబ్లం ఏంటంటే నో కాంప్రమైజ్ అంటున్నారు మీరు. బట్ ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీస్ని వదలలేకపోతున్నారు, మిమ్మల్ని వదలలేకపోతున్నారు. అది ఈ పర్సన్ ప్రాబ్లం. ఓకే, బట్ ఇక్కడ డివైన్ ఏం చెప్తుంది అంటే, చూడండి, హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు, అంటే స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఈ డివైన్ ఏం చెప్తుంది అంటే ఈ పర్సన్కి మీరిద్దరూ డివైన్ కౌంటర్ పార్ట్స్, డివైన్ ఫెమినిన్, డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీస్. బట్ ఈ పర్సన్ కార్మిక్ రిలేషన్ వైపు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అసలు అనుకుంటే, ఇంకా కొన్ని కార్మిక్ లెసన్స్ అనేవి ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. కర్మ అనేది ఇంకా క్లియర్ అవ్వలేదు ఈ పర్సన్ విషయంలో. సో అందుకే ఈ పర్సన్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీస్లో ఉన్నారు. అటు థర్డ్ పార్టీస్తో మాట్లాడుతున్నారు, ఇటు మీతో మాట్లాడుతున్నారు. బట్ మీ దగ్గర ఏం చెప్తున్నారంటే మీరు తప్ప ఇంకెవరూ లేరు తన లైఫ్లో అని చెప్తున్నారు. కానీ మీకు తెలుసు అందరూ ఉన్నట్టు, ఎవరో ఉన్నారు ఇన్వాల్వ్ అయ్యి. ఓకే, సో ఈ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీ దగ్గరికి రాబోతున్నారు, అంటే విత్ న్యూ ఎనర్జీస్. కానీ మీకు తెలుసు ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదని మీకు అనిపిస్తుంది ఇక ముందు. సో మీరేమనుకుంటున్నారంటే వాకవే చేయడానికి డిసైడ్ అవుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ మీరు సెపరేషన్లో ఉన్నారు, నో కమ్యూనికేషన్. త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, హీలింగ్లో ఉన్నారు మీరు. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ, మేష, సింహ, ధనుష్ రాశులతో డీల్ చేస్తున్నారు మీరు. ఇది చాలా స్టబర్న్ ఎనర్జీ, ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. సో అందుకే డివైన్ మిమ్మల్ని కలపడానికి ట్రై చేస్తుంది ఇక్కడ. డివైన్ అండ్ మీ యాన్సిస్టర్స్ కూడా ఈ రిలేషన్షిప్కి సపోర్టింగ్గా ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు అనుకుంటే, నెక్స్ట్ ఈ పర్సన్ మిమ్మల్ని కలుస్తారు ఆర్ మీరిద్దరూ కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్తారు, అలాంటిది ఏదో జరుగుతుంది. మొత్తానికి మీరిద్దరూ మళ్ళీ కలవడం అనేది జరుగుతుంది. కానీ బై ఆగస్ట్ 3rd వీక్ మీరేమనుకుంటారంటే, ఓకే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలి, నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మీరిద్దరూ ఆలోచించుకుంటారు అండ్ డిసైడ్ చేసుకుంటారు నెక్స్ట్ ఏం చేయాలనేది. కానీ ద వెరీ నెక్స్ట్ డే ఈ పర్సన్ డిసపియర్ అయిపోతారు, ఆన్లైన్ ఉండరు, కనపడరు, మీతో మాట్లాడరు. ఓకే, బట్ ఈసారి మీరు ఎలా రియాక్ట్ అవుతారంటే ఈ పర్సన్ కంప్లీట్లీ గోస్ట్ చేసేస్తారు. అంటే ఇప్పటి వరకు మీరు ఈ పర్సన్ బ్లాక్ చేయలేదు, కానీ ఇప్పుడు బ్లాక్ చేసేస్తారు కంప్లీట్లీ. అండ్ మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అలాంటివి ఏమీ ఉండవు, మీరు టైం వేస్ట్ చేసుకున్నందుకు బాధపడతారు ఇక్కడ. ఓకే, బట్ ఈ పర్సన్ విషయానికి వస్తే, ఈ పర్సన్ అసలు ఎందుకు గోస్ట్ చేశారు, సడన్లీ ఎందుకు ఆఫ్లైన్ వెళ్ళిపోయారు,
సో అసలు ఇప్పుడు చారియట్ కార్డ్ అండ్ మనకి పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే అసలు ఈ పర్సన్ సడన్లీ ఎందుకు డిసపియర్ అయిపోతారు బై 3rd వీక్ ఆఫ్ ఆగస్ట్ అంటే ఈ పర్సన్ అగైన్ ప్లానింగ్ అనమాట. ఏంటి ఆ ప్లానింగ్ అంటే థర్డ్ పార్టీస్ని కలవడానికి మళ్ళీ ప్లాన్ వేసుకుంటున్నారు ఈ పర్సన్. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఎందుకు బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీస్లో ఉన్నారని అంటే ఈ పర్సన్కి సింగిల్గా ఉండడం అనేది అసలు ఇష్టం ఉండదు. ఓకే, ఎవరో ఒకరితో రిలేషన్లో ఉండాలి, అదొక వీక్నెస్ అనమాట. సో అలా ఈ పర్సన్ 3rd వీక్ ఆఫ్ ఆగస్ట్కి మళ్ళీ థర్డ్ పార్టీస్ని మీట్ అవుతారు. మళ్ళీ అక్కడ ఒక పెద్ద ఫైట్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ ఫైట్ అనేది జరుగుతుందో లీగల్ కేసెస్ అవన్నీ ఫైట్ చేస్తారో ఈ పర్సన్ అప్పుడు రియలైజ్ అవుతారు ఈ కనెక్షన్ వల్ల ఆ పర్సన్కి వచ్చేది ఓన్లీ లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ టైం, ఇవి తప్ప ఇంకేమీ ఉండదు ఈ పర్సన్కి. ఆ ఫ్యూచర్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు థర్డ్ పార్టీస్తో, కానీ ఆ ఫ్యూచర్ అనేది ఉండదు అసలు. సో అది రియలైజ్ అవుతారు ఈ పర్సన్. రియలైజ్ అయ్యి 4th వీక్ ఆఫ్ ఆగస్ట్లో మళ్ళీ వచ్చి మీతో రీకనెక్ట్ అవుతారు. సో అలా మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, బ్రాండ్ న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ మీతో కనెక్ట్ అయ్యాక ఎలా ఫీల్ అవుతారంటే అదొక డివైన్ కనెక్షన్ అన్నట్టుగా ఫీల్ అవుతారు, ఒక డివైన్ ఎనర్జీ అని తెలుస్తుంది మీది. అండ్ ఈ పర్సన్ ఎలా రిగ్రెట్ ఫీల్ అవుతారంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్టు ఫీల్ అవుతారు. అండ్ ఆ మిస్టేక్స్ అన్నీ కూడా రైట్స్ అయిపోతే బాగుండేది, అసలు అలా నేను బిహేవ్ చేసి ఉండకూడదు అని ఈ పర్సన్ చాలా సిక్ ఉన్నారు. ఇప్పుడు మీతో మాట్లాడలేకపోతున్నందుకే చాలా సిక్ అయిపోయారు ఈ పర్సన్. ఈవెన్ దో థర్డ్ పార్టీస్తో రిలేషన్లో ఇంకా ఉన్నా కూడా చాలా సిక్ ఉన్నారు ఈ పర్సన్. ఓకే, అండ్ 10 ఆఫ్ పెంటకిల్స్ ఎనర్జీ, మీతో ఫ్యూచర్ చూస్తున్నారు, మీతో ఫ్యామిలీ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఓకే, 10 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ పెంటికల్స్, 10 కార్డ్ కంప్లీషన్ అనేది ఉంది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, విత్ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ మ్యారేజ్, కిడ్స్ ఇదంతా కూడా కనిపిస్తుంది, ఫ్యామిలీ. ఓకే, అండ్ 2 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు. రీసెంట్ పాస్ట్ ఎనర్జీస్కి వస్తే 2 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఎప్పటి నుండో. అంటే మీరు ఏది డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో మిమ్మల్ని స్టక్ చేసి ఉంచారు ఇక్కడ ఈ పర్సన్. ఎందుకంటే మీరు మూవ్ ఆన్ అయిపోవడం కూడా ఇష్టం లేదు ఈ పర్సన్కి. ఓకే, లైఫ్ లాంగ్ మీరు ఉండాలని కూడా ఉంది ఇక్కడ ఈ పర్సన్కి. సో అందుకే కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేస్తారు, లాంగ్ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేస్తారు మీతో. దాంట్లో అన్ని విషయాలు చెప్తారు మీకు, బట్ అందులో చెప్పేది 10% కూడా నిజం ఉండదు. కానీ మీకు తెలుసు మీ పర్సన్ ఏంటి అనేది మీకు తెలుసు, అయినా కూడా మీరు అడుగుతారు. మీరు అడిగినా కూడా అక్కడ క్లారిటీ అనేది ఇవ్వరు. ఓకే, ఆఫ్టర్ 4th వీక్ ఆఫ్ ఆగస్ట్ ఈ పర్సన్ మీకు క్లారిటీ అనేది ఇస్తారు. సో మీది ఒక డివైన్ కనెక్షన్, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ, పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఇది. ఓకే, సో రొమాంటిక్ చాట్ అయితే రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. కమ్యూనికేషన్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్. ఇంత యాంగ్జైటీతో వస్తారు మీ దగ్గరికి, ఇంత యాంగ్జైటీతో థర్డ్ పార్టీస్ వైపు కూడా వెళ్తారు, బట్ అక్కడ సక్సెస్ అవ్వదు. అక్కడ ఎదురయ్యేది ఏంటి అంటే ఇది. ఓకే, సో ఇది రీడింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో మీరు కామెంట్ సెక్షన్లో 1111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 10. ఓకే, 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.